రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ప్రమాదంలో చిక్కుకున్న ఒక యువతి చివరి క్షణంలో చూపిన సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకుంది. రైల్వే ట్రాక్ పై పడుకొని ప్రాణాలు దక్కించుకున్న యువతి కొన్ని సెకండ్స్లోనే తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్ని కాపాడుతుంది. మరికొన్ని సందర్భాల్లో అదే కొన్ని సెకండ్ల నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకుంటుంది. బీహార్ రాష్ట్రంలోని ససారం ప్రాంతంలో తాజాగా జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ప్రమాదంలో చిక్కుకున్న ఒక యువతి చివరి క్షణంలో చూపిన సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకుంది. వేగంగా దూసుకొస్తున్న రైలును గమనించి భయంతో పరిగెత్తకుండా పట్టాల మధ్య నేలపై చదునుగా పడుకోవడం ద్వారా ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైల్వే ట్రాకులపై ప్రమాదాలు కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వందలాది మంది ట్రాకులు దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సబ్వేలు అందుబాటులో ఉన్నా కొందరు సమయం ఆదా చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేరుగా పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. ససారంలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం యువతి రైల్వే ట్రాక్ సమీపంలో ఉండగా అనుకోకుండా పట్టాల మధ్య చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఇక అదే సమయంలో వేగంగా ఒక రైలు అక్కడికి చేరుకుంటుంది. పరిస్థితిని గమనించిన ఆమెకు ముందుగా బయటపడే అవకాశం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితిలో సాధారణంగా చాలా మంది భయంతో పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు భయంతో తీసుకునే నిర్ణయాలు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. అయితే యువతి మాత్రం చివరి క్షణంలో అసాధారణమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. రైలు దగ్గర పడుతున్నట్లు గుర్తించిన వెంటనే పట్టాల మధ్య నేలపై పూర్తిగా చదునుగా పడుకుంది. కొద్ది క్షణాల్లోనే రైలు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. రైలు వెళ్లిపోయిన తర్వాత ఆమె సురక్షితంగా బయటకు రావడం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు సమాచారం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ యువతి ప్రాణాలు దక్కించుకోవడం ఆమె అదృష్టం, సమయస్ఫూర్తి కలయిక వల్ల జరిగింది. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసరించకూడదు. రైల్వే ట్రాక్లపై ఇలాంటి పరిస్థితులు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రతి ఘటనలో ఇలాంటి ఫలితం వస్తుందని చెప్పలేం. రైల్వే భద్రతా నిపుణులు చెప్తున్న ప్రకారం రైలు వేగం, ట్రాక్ నిర్మాణం, రైలు దిగువ భాగం ఎత్తు వంటి అంశాలపై పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రాణాలు కాపాడుకోవడం పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది సురక్షిత పద్ధతి కాదు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో అనేక మంది యువతి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం రైల్వే ట్రాకుల్ని అక్రమంగా దాటడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి చూపించిందని వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ రైల్వేలు పదే పదే ప్రయాణికులకు ఒకే సూచన చేస్తున్నాయి. ఎప్పుడూ ట్రాకులని నేరుగా దాటకూడదు. ఫుల్ ఓవర్ బ్రిడ్జి, సబ్వేలు లేదా అధికారిక మార్గాలను మాత్రమే ఉపయోగించాలి. రైలు దూరంలో కనిపించినా ఎంత వేగంగా దగ్గర పడుతుందో అంచనా వేయడం సాధారణ వ్యక్తికి కష్టం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది రైలు శబ్దం వినిపించకపోతే ట్రాక్ దాటడం సురక్షితమని భావిస్తారు. కానీ ఆధునిక రైళ్లు చాలా వేగంగా కదులుతాయి. కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే వేగంగా మన ముందుకు వచ్చేస్తాయి. అందుకే ట్రాకులపై ఎప్పుడూ జాగ్రత్త అవసరం. ఈ ఘటనలో యువతి ప్రాణాలతో బయటపడినప్పటికీ ప్రతి ఒక్కరికి ఇలాంటి అదృష్టం ఉండకపోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనధికారికంగా ట్రాకులు దాటే సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. అందుకే రైల్వే అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. కొన్ని నిమిషాలు ఆదా చేసుకోవాలి అనే ఆలోచనతో ప్రాణాలని ప్రమాదంలో పెట్టకూడదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడానికి లేదా సబ్వే ఉపయోగించడానికి పట్టే సమయం జీవితంతో పోలిస్తే చాలా చిన్నది. మొత్తానికి బీహార్లోని ససారంలో జరిగిన ఈ ఘటనలో యువతి చూపిన సమయస్ఫూర్తి ఆమె ప్రాణాలని కాపాడింది. అయితే ఈ సంఘటన రైల్వే ట్రాక్లను అక్రమంగా దాటడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది. అధికారులు చెప్తున్నట్లు ఎల్లప్పుడూ అధికారిక మార్గాల్నే ఉపయోగించడం, రైల్వే భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక చిన్న జాగ్రత్త జీవితాన్ని కాపాడగలదు.